సో మీకు కలిసి వచ్చినా కలిసి రాకపోయినా కొంతమంది రాళ్ళను నమ్మేవారు ఇట్లాంటివి కూడా చేసేవాళ్ళు లేకపోలేదు. తప్పు కనుకోవద్దు, నేను ఎవరిని విమర్శించటం లేదు. ప్రియులారా, అసలు బైబిల్ గ్రంథంలో దాని యొక్క అర్థం ఏంటంటే వాటి యొక్క గుణగణములను పోలి నివసించాలనేది అర్థం, అంతేగాని రాళ్ళు పెట్టుకొని తిరగమని కాదు దాని అర్థం. దాని గుణగణములను దేవుడు ఒక విషయాన్ని చూపించాడు అంటే దాని వెనకాల ఉన్నటువంటి ప్రియులారా లోతులను మనం అర్థం చేసుకోవాలి. దేవుడు తుమ్మకర్రతోనే ఎందుకు చేయమన్నాడు? సో దానికి ఒక పర్పస్ ఉంది. దానికి ఎందుకు దేవుడు అటువైపు ఇటువైపు రింగులు పెట్టమన్నాడు? మీకు ఇది గుర్తు చేసి నేను ముందుకెళ్తాను. ఎందుకు దేవుడు రింగులు పెట్టమన్నాడు? మందసము యాజకులు కర్రలు భుజాలపైన పెట్టుకుని మోయాలి. సో భుజాలపైన పెట్టుకొని మోయనందు వలన అక్కడ మనం చదువుతున్నాం, ఫిలిస్తీన్లు పట్టుకెళ్ళినప్పుడు